పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో అధునాతన వైద్య సేవలు అందించేందుకు ఒంగోలు సుందరయ్య భవనం రోడ్లో స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్విమ్స్ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని 4 అన్నా క్యాంటీన్ల నందు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ప్రజలకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా ఒంగోలు పట్టణంతో పాటు సుదీర్ఘ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం జరిగిందంటూ చెప్పారు. మహానగరాల్లో ఉండే వైద్య సేవలను జిల్లా వాసులకు అందించాలనే సంకల్పంతో నూతనంగా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందంటూ తెలిపారు. ఈ వైద్యశాలను ఈ నెల 28వ తేదీన అతిథుల చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కన్వీనర్ కోటపాటి కాశీరావు, చల్లా సురేష్, చల్లా హరి, చల్లా హృదయరాజ్, గొల్లపూడి బాబురావు, తోకా వీరయ్య, మందపల్లి శ్రీను, కాకా శ్రీను, కాంగో నాగేశ్వరరావు, నందూరి చంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు, ఎండి జనరల్ మెడిసిన్, అలాగే ఫెలోషిప్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్, షుగర్ స్పెషలిస్ట్ని. నేను గతంలో రాఘవేంద్ర శ్రీనివాస హాస్పిటల్ అని నెల్లూరు బస్టాండ్లో హాస్పిటల్ నిర్వహించడం జరిగింది. ఆ హాస్పిటల్ నిర్వహించే క్రమంలో ఎంతోమంది పేదవారికి తక్కువ ఖర్చులో వైద్యం చేయడం జరిగింది. అలాగే నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు కన్సల్టేషన్ ఫీజు 50 రూపాయలు మాత్రమే తీసుకునేవాడిని. అలాగే ఎండి అయిన తర్వాత కూడా నేను 100 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకోవడం, అలాగే అతి తక్కువ ఖర్చులో పేదవారికి వైద్యం చేయడం జరుగుతూ ఉంది. నా కళ ఏంటంటే పేదవారికి తక్కువ ఖర్చులో వైద్యం అందించడం అనేది నా కళ. పేదవారికి కార్పొరేట్ వైద్యం అన్ని సౌకర్యాలతోటి ప్రపంచ స్థాయి సౌకర్యాలని తక్కువ ఖర్చులో పేదవారికి అందించడం ఎలా అనేది చాలా కాలం నుంచి ఆలోచించి స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఈరోజు ఇక్కడ సుందరయ్య భవన్లో రోడ్లో డాక్టర్ హేమావతి గారి హాస్పిటల్ ఎదురు స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ వచ్చే పేదలందరికీ కూడా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ప్రారంభోత్సవ సందర్భంగా పేదవారికి అందరికీ కూడా ఉచితంగా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున అందరికీ కూడా ఆహారం ఉచితంగా అందించబడుతుంది. ఇది పేదవారికి మేము ఇచ్చే సేవల్లో ఈ అన్నదానం అనేది కూడా మేము గొప్పగా భావించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. అన్నదానం, రక్తదానం కన్నా ప్రపంచంలో మరేది కూడా గొప్పది కాదు అనేది, ఇది చాలా గొప్పది. పేదవాళ్ళకి మనం అన్నదానం చేయడం అనేది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే స్విమ్స్ సూపర్ స్పెషాలిటీతో పాటు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా నేను డైరెక్టర్గా ఉన్నాను. కోవిడ్లో చాలామంది పేదవారికి కానివ్వండి, చాలామందికి అతి తక్కువ ఖర్చుతోటి వైద్యం చేసి వాళ్ళు ఎంతో సురక్షితంగా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ కుటుంబాలకు చేర్చడం జరిగింది. అప్పట్లో మాకు ఎంతో పేదవారికి కానీ లేదంటే అన్ని వర్గాలకి కూడా కోవిడ్ నుంచి సహాయం చేసే సేవ చేసే అవకాశం వచ్చింది. అదే సేవని, అదే స్ఫూర్తిని మేము కంటిన్యూ చేస్తూ ఈరోజు స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థాపించి పేదవారిని, ముఖ్యంగా పేదవారిని మాత్రమే ఉద్దేశించి ఈ హాస్పిటల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్లో పేదవారికి సంబంధించి అన్ని రకాల వైద్య సదుపాయాలు, ల్యాబ్ కానీ లేదంటే డయాగ్నోస్టిక్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా అతి తక్కువ ఖర్చులో జరుగుతాయి. ఏ పేదవాడు కూడా డబ్బు లేకపోవడం వల్ల అనారోగ్యం పాలవడం, బాధపడటం అనేది మా దృష్టిలో జరగకూడదని మేము గట్టిగా నమ్ముతాం. అదే స్ఫూర్తితో, అదే ఆలోచనతో ఈ రోజుని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. అలాగే నాతో పాటు డాక్టర్ అమల్ చల్లా, ఎండి జనరల్ మెడిసిన్ అబ్బాయి, డాక్టర్ గారు నా ఫ్రెండ్ సురేష్ గారిని, చల్లా సురేష్ గారిని వారి అబ్బాయి.
ఆ అబ్బాయి కూడా నాతో పాటు కలిసి పనిచేస్తాడు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి ఎక్కువ పేదవారికి ఎక్కువ స్థాయిలో మేము సేవలు అందించడానికి, వైద్య సేవలు అందించడానికి మేము కృషి చేస్తాము. అలాగే ఈ అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చేయడానికి మాకు సహకరించిన మా చల్లా హరి గారు, అలాగే మా స్నేహితులందరూ, నా ఆత్మబంధువులు వీరందరూ కూడా, కాశీ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మా బంధువులందరికీ, ఆత్మబంధువులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అలాగే చల్లా హృదయ్, తను అమల్ చల్లా డాక్టర్ గారి బ్రదరు, తను హైకోర్టు లాయర్గా వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో, ఈ అన్నదాన కార్యక్రమం కానివ్వండి, భవిష్యత్తులో స్విమ్స్ చేసే పేదవారికి చేసే వైద్య సహాయంలో, వైద్య సేవల్లో తను కూడా భాగస్వామిగా ఉంటాడు. సో మీ అందరి సహకారంతో ఈ స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఒక గొప్ప పేదవారి కార్పొరేట్ హాస్పిటల్గా రూపొందిస్తుందని ఆశిస్తూ ఉన్నాను. అలాగే చాలా సంవత్సరాల నుంచి నేను ఎండి చదివేటప్పుడు కానివ్వండి, చాలా కార్యక్రమాలప్పుడు కూడా చాలా సందర్భాల్లో నేను ఇక్కడ ఒంగోలులో అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నిటి కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి నా కారులో నేను తీసుకెళ్ళి సర్జరీ చేయించి, లేదంటే వారికి సంబంధించిన వైద్య సేవలు అందించి మళ్ళీ నా కారులో తీసుకొచ్చిన సందర్భం ఉంది. నేను చదివిన అన్ని సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఏదో ఒక్కరి పేదవాళ్ళని తీసుకెళ్ళి నేను అక్కడికి వైద్య సహాయం అందించి పేదవారి మీద ఉన్న నా ప్రేమని చూపించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకుని భవిష్యత్తులో స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుందరయ్య భవన్ రోడ్డు తరపున పేదవారికి విస్తృత స్థాయిలో వైద్య సేవలు తక్కువ ఖర్చులు అందిస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హృదయరాజు, నేను హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా మనం ఒంగోలులో ఉన్న 4 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉచితంగా మనమే పేదవారందరికీ ఫ్రీగా ఫుడ్ పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ యొక్క హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామంది ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఎఫోర్డ్ చేసే విధంగా మేము తీసుకొని వచ్చి వైద్య సేవలను అందించాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ స్విమ్స్ మల్టీ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. అదే సందర్భంగా దాని యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా మేము ఈ యొక్క అన్నా క్యాంటీన్లో ఫస్ట్ పేదల నుంచే స్టార్ట్ చేద్దాం అనే ఒక నినాదంతో ఇవాళ ఓపెనింగ్ కంటే ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మా యొక్క సేవల్ని ఇక్కడి నుంచే అందజేయాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా మీ అందరూ వచ్చి ఇవన్నీ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రేపటి యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఈ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చి మీరందరూ విజయవంతంగా దాన్ని కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. రేపు సుందరయ్య భవన్ రోడ్లో శ్రీనివాసరావు గారు మరియు అమల్ గారి యొక్క ఆధ్వర్యంలో స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు డయాబెటీస్ సెంటరు హాస్పిటల్ గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దానికంటే ముందే పేదల కోసమే మెరుగైన వైద్యము కార్పొరేట్ స్థాయిలో తక్కువ ఖర్చుతో చేయడం అనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో ఏర్పాటు చేయబడేటువంటి ఈ హాస్పిటల్ వారి చర్యను ముందే పేదవారికి అన్నం పెట్టి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకొని, ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో పాటు అన్నార్థుల ఆశీస్సులు కూడా తీసుకొని హాస్పిటల్ రంగంలో విశేష సేవలు పేదవారికి అందించే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ఈ డాక్టర్ ఇద్దరి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూడా దాతలు ఎవరైనా ఉంటే వారు చేసుకునే కార్యక్రమంలో భాగంగా వారు పెట్టే విచ్చలవిడి ఖర్చును తగ్గించుకొని డాక్టర్ గారి మాదిరి ఇక్కడ పేదవారికి అన్నం పెడితే అంతకంటే పుణ్యం ఉండదు. డాక్టర్ గారు చెప్పినట్టు వైద్యము, విద్య, భోజనము ఈ 3 కూడా ఉచితంగా ఇవ్వగలిగితే, పేదవారికి అందించగలిగితే అంతకంటే ప్రజాస్వామ్యంలో సాధించే గొప్ప ఘనత ఏముండదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం వచ్చిన మా మిత్రబృందం మొత్తానికి మరియు డాక్టర్ల గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.